ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో సెలక్షన్ టూల్స్‌లోని కొంత పార్ట్‌ని మనం నేర్చుకోవడం జరిగింది. అయితే మనం లాస్ట్ క్లాస్‌లోనేంటంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎలా చేయాలో మనం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకిక్కడ పెర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని మనకొక టూల్ ఉంటుంది. దీనికేం చేయాలంటే మనం ఒక పిక్చర్ ఇమేజ్‌ని మనం సెర్చ్ చేసుకోవాలి. అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలి, ఆ పిక్చర్కి ఎంతవరకు మనకది యూజ్ ఉంటుంది అనేది మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ పిక్చర్ని సెర్చింగ్ చేయాలి. అంటే డిపెండ్ ఆన్ ద టూల్ బట్టి. ఓకే. ఇక్కడ నాకు ఇమేజ్ ఎలా ఉందంటే నాకు చాలా స్లాంట్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందుకు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అట్లాగే ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ అనేది నేను ప్లేస్ చేసుకొని దీన్ని ఎంటర్కి కొడతాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇట్ విల్ షో ఏ నార్మల్ పిక్చర్. సో దీన్ని మనం పెర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని అంటారు. ఇంకా మనం నెక్స్ట్ టూల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్లైస్ టూల్ మనం చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఒక శాంపిల్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ తాలూకా డిజైన్ అనేది మన దగ్గర ఉంటే సో డిపెండ్ ఆన్ ద డిజైనింగ్ మనకి కావాల్సిన షేప్ అనేది మనం ఇక్కడ క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక ఫ్రేమ్ టైప్ లాగా, అంటే నాకు ఒక బాక్స్ ఆఫ్ టైటిల్ నాకు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టైటిల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని నేను న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్న తర్వాత కొంచెం డార్క్ కలర్ లాంటిది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ మనకి ఇందులోని కలర్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్ మనం ఫిల్ చేయాలంటే మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తే నాకు ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనకి ఫిల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి డర్జ్ టూల్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది బ్రష్ టూల్స్లో. సో అదేం చేస్తారంటే మనకి లైట్నెస్ చేయాలి అంటే నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక సెంటర్ నుండి ఒక డ్రాగ్ చేసుకొని వెళ్తే నాకు సెంటర్ నుండి ఒక గ్లోయింగ్ అంటే ఒక హారిజంటల్ ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ షేప్ లాగా నాకు ఇక్కడ అది క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ పర్టికులర్ లేయర్లో నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ మనకి కావాల్సింది టెక్స్ట్ కంటెంట్, అంటే మనకి ఇమేజ్ని పెట్టుకోవడానికి మనకి కావాల్సిన విధంగా మనకి రా మెటీరియల్స్ అనేది కూడా మన దగ్గర ఉండాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆల్రెడీ కొన్ని రా మెటీరియల్స్ అనేది నేను డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది. సో డిపెండ్ ఆన్ ద మెటీరియల్ బట్టి నేను అక్కడ ఏది రిక్వైర్డ్ అవుతుందో ఆ పిక్చర్ని నేను ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను సబ్జెక్ట్ అనేది సెలెక్షన్ చేస్తాను. సో ఆ టూల్ ఏం చేస్తారంటే మనకు ఓన్లీ సబ్జెక్ట్ని మాత్రమే మనకి సెలెక్షన్ చేసి పెడుతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే లేయర్ మాస్క్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక న్యూ లేయర్
క్రియేట్ చేసుకొని ఈ ఈ లేయర్కి కంట్రోల్ ఈ చేసామంటే నాకు అది కంబైన్డ్ అయిపోతుంది. అండ్ మోరోవర్ ఇది నాకు ఒక పిఎన్జి ఫైల్ కింద నాకు కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని నేను ఇక్కడ డ్రాగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది నేను తీసేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇమేజ్ని ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఓకే, అయితే ఇక్కడ ఇమేజ్ని మనం ప్లేస్ చేసినప్పుడు మనకు ఒక షాడో టైప్ లాగా మనకి రావాలి కదా, అంటే తీసుకోవడానికి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక న్యూ లేయర్ అనేది నేను క్రియేట్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నెక్స్ట్ సెక్షన్స్లో మనకి బ్రష్ టూల్ ఉంటుంది. ఓకే, సో ఈ బ్రష్ టూల్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం బ్రష్కి సంబంధించిన సాఫ్ట్ బ్రషెస్ ఏవైతే ఉంటుందో మనం ఇక్కడ సాఫ్ట్ బ్రషెస్ అనేది మనం తీసుకొని దాన్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత బ్రష్ తాలూకా ప్రాపర్టీలోకి వెళ్తే ఇక్కడ ఆ బ్రష్ని ఏం చేయాలంటే మనం డిపెండ్ ఆన్ ద డిజైన్ బట్టి నాకు దాన్ని ఏం చేయాలంటే మనం కంప్రెస్ చేసుకోవాలి. అంటే నాకు షాడో వచ్చిన విధంగా నాకు ఇలా నేను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను సైజ్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను ఎగ్జాక్ట్గా. సో ఎగ్జాక్ట్గా కలర్ ఏం చేస్తానంటే నేను కాస్త బ్లాక్ కలర్ అనేది నేను తీసుకొని సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను ఇలా క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే అదేమవుతుంది మనకి సెండ్ టు బ్యాక్ ఆఫ్ లేయర్. సో ఆటోమేటిక్గా నాకు బ్యాక్ ఆఫ్ లేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ నిజంగా మనం షాడో అనేది మనం పెట్టుకుంటే అది ఎట్లాగుంటుంది అనేది కూడా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకు ఒక షాడో టైప్ లాగా అక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ యొక్క లేయర్ ఏదైతే మనకు ఉందో అది సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ జే అంటే ఏంటంటే డూప్లికేట్ కాపీని మనం తీసుకొని ఇక్కడ ఫిల్టర్లో మనం ఏం చేయాలి, బ్లర్, మోషన్ బ్లర్ ఇక్కడ 90 degrees మనం పెట్టుకోవాలి. 90 degreesలో మనం పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సాఫ్ట్నెస్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆబ్జెక్ట్కి. ఓకే, అది పెట్టిన తర్వాత ఏం చేస్తానంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ మనం ప్రెస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ బ్యాక్ ఎండ్ పార్ట్లో ఉన్న ఏదైతే ఉన్నారో అదంతా కూడా నేను ఇక్కడ సెలెక్షన్ చేసేసి ఇక్కడ నేను రిమూవ్ చేస్తా. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుందంటే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ టైప్ లాగా, అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఎక్కడ వరకు కావాలో ఫస్ట్ మనం జాగ్రత్తగా అది తెలియకుండా మనం తీసుకొని దాన్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దానికి రిఫ్లెక్షన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక ఓపెన్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఇమేజ్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ ఇమేజ్ని ఏం చేస్తున్నానంటే మళ్ళీ నాకు ఈ ఇమేజ్లోకి ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ టీ అనేది నేను ప్రెస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే దాని తాలూకా సైజ్ ఏదైతే ఉంటుందో
ఆ సైజ్ అనేది నేను ఇక్కడ ఎడ్జెస్లో అంటే ఇది నాకు ఈ ఆబ్జెక్ట్ తాలూకా ఎడ్జెస్లో ఏం చేయాలంటే నేను ఇక్కడ దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ షిఫ్ట్కి పట్టుకొని దీన్ని ఇలా పెట్టుకుంటాను. అది అయిన తర్వాత ఏం చేస్తానంటే ఆ లేయర్కి బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ మల్టిపల్ అనేది మనం తీసుకుంటే సో ఇక్కడ మనకి ఏది బాగుంటుందో ఫస్ట్ మనం కలర్ మ్యాచింగ్ అనేది మనం తీసుకోవాలి. ఆ పర్టికులర్ కలర్లో ఇమేజ్ అనేది కూడా మనకి కనిపించాలి కాబట్టి సో ఫస్ట్ మనం అది ఏ కలర్లో అయితే బాగుంటుందో ఫస్ట్ మనం తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, అంటే మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటుంటే మనకి మిగతా టూల్స్ని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ టూల్స్ అనేది మనకి తెలిసిపోతే ఓకే. సో టూల్స్ అనేది ఇక్కడ నేను ఒపాసిటీ ఏం చేస్తానంటే ఒక 30% ఒపాసిటీ టైప్ పెట్టుకొని ఇది నేను ఇక్కడ ఇలాగా ఇందులోకి ఇలాగా లైట్గా నేను దాన్ని కంబైన్ చేసుకున్నాను. అంటే మనకి కనిపించలేనట్లాగా మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో ఇక్కడ నాకు మళ్ళీ ఓపెన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు కంటెంట్ ఏంటి నేను పెట్టుకోవాలి అంటే మనకి మెయిన్ ఏంటంటే మనం ఏంటి డిస్ప్లే చేయాలనుకుంటున్నాము అనే దాన్ని కూడా మనం మెయిన్ ఏంటంటే అక్కడ డిస్ప్లే చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక మార్క్యూ టూల్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఫెదర్ ఒక 50 ఎంతో పెట్టుకొని ఈ పార్ట్ని నేను ఇలాగా సెలెక్షన్ చేసుకుంటా. ఇక్కడ కంట్రోల్ C చేసి ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ V తీసుకొని ఇక్కడ నేను కంట్రోల్ T అని ప్రెస్ చేసుకొని ఇది కూడా నేనేం చేస్తానంటే ఈ యొక్క ఇమేజ్లోకి మళ్ళీ నేను ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తామంటే దానికి బ్లెండ్ మోడ్ ఫీచర్స్ని మళ్ళీ మనం యాడ్ చేసుకొని ఓకే. సో ఇక్కడైతే మనకి కనిపించట్లేదు తేడా అనేది. సో అందుకని మనం ఇట్లాగా పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను టెక్స్ట్ తీసుకున్నప్పుడు టెక్స్ట్ తాలూకా కలర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే ఇక్కడ మనం బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ తెలుగు ట్రాన్స్లేటర్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ డిజైన్ స్టూడియో అనేది నేను పెట్టుకున్నాను. దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని నేను ఫోటోషాప్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ టూల్ అనేది నేను తీసుకొని ఇందులో కంట్రోల్ V అనేది చేస్తున్నాను. సో అది చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ దీన్ని
కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది చేస్తూ మనం ఏదైతే అంటే బ్యానర్ని మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో సో అది ఇక్కడ మనం హైలైట్ అనేది మనం చేసుకోవడం మనకి రావాలి. అంటే మనకు మెయిన్ ఏంటి కావాలనుకుంటున్నాము, ఎలాంటిది కావాలనుకుంటున్నాము అనేది ఇక్కడ తీసుకొని దానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ మనకి కావలసిన ఇమేజ్, సో ఇక్కడ ఇమేజ్ కూడా మనకి మెయిన్ రోల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అక్కడ దానికి రిక్వైర్డ్ అయిన ఇమేజ్ మన దగ్గర ఉందా లేదా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎందుకనంటే డిపెండ్స్ ఆన్ ద బట్టే మనకి ఇక్కడ ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ అని చెప్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను లేయర్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఈ లేయర్ని కంట్రోల్ ఈ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఈ యొక్క నేను కొంచెం ఇక్కడ ఇది డౌన్లోకి పెట్టుకొని ఓకే. సో ఇలా డౌన్లో పెట్టుకొని ఈ పిక్చర్ని ఇక్కడెక్కడ డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నేను కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే దాన్ని చిన్న సైజులోకి పెట్టుకొని ఇక్కడ ఇమేజ్ని ఇలా పెట్టుకొని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో బ్యాక్కి పంపిస్తానన్నమాట. సో ఇక్కడ నాకు ఈ ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ కరెక్ట్గా ఇలాగా ప్లేస్ చేసుకుంటాను ఇలాగా. ఓకే, అంటే జస్ట్ మనం ఏంటంటే ఒక క్రియేషన్ అన్నమాట. సో మనకి ఒక బ్యానర్ మనకి ఎలా కావాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటాము. ఇంకా నాకు ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చేస్తానంటే టెక్నాలజీ ఇమేజెస్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇమేజెస్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే దానికి అంటే ఇమేజ్కి రిలేటెడ్గా మనకు ఉండే ఒక బ్యాక్ డ్రాప్ని మనం ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ఇక్కడ సేవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఫోటోషాప్లో ఫైల్లోకి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదైతే ఇమేజ్ని మనం కావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఫెదర్ ఏమో ఒక 150 తీసుకొని
ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో నేను ఈ పార్ట్నే కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ కంట్రోల్ C చేసి నేను దీన్ని క్లోజ్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ V అని చెప్పి సో దీన్ని కంట్రోల్ T అని చెప్పి దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ Tతో ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాను. ఓకే, సో చేసుకొని ఏదైతే అక్కడ నేను కావాలనుకున్నానో దాన్ని నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్లోకి నేను పెట్టుకోవాలి. అంటే నాకు ఎక్కడైతే కావాలనుకుంటున్నానో ఇలా నేను బ్యాక్ డ్రాప్లో పెట్టుకొని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ దీనికి బ్లెండ్ మోడ్ ఫీచర్స్లో సాఫ్ట్ లైట్ అనేది ఒకవేళ సూటబుల్ అయితే మనం పెట్టుకుంటాము, లేదు అంటే వేరే ఏదైనా మనకి బ్లెండ్ మోడ్ ఫీచర్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దాన్ని బట్టి మనం అక్కడ ఇమేజ్ని ఏ రకంగా మనం బ్లెండ్ మోడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒపాసిటీ అనే ఆప్షన్ని ఒక 20% పెట్టుకుంటాను. అంటే నాకేంటంటే అక్కడ కనిపిస్తుంది, బట్ అక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా మనకు అక్కడ హైలైట్ అనేది అవుతుంది. సో అది మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో బ్యాక్ మనం పంపించుకుంటే ఏమవుతుందంటే ఇమేజెస్ మీద ఎక్కడా కూడా మనకి డామినేటివ్గా మనకి ఇక్కడ కనబడదు. అయితే ఇక్కడ నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే బటన్ డిజైనింగ్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ నాకేంటంటే ఫెదర్ ఇచ్చేసాను కదా. సో ఫెదర్ అనేది ఏం చేయాలంటే మనం 0 చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక షేప్ అనేది నేను ఇలా క్రియేట్ చేసుకొని దీనికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక కలర్ అనేది నేను దీంట్లోని తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇందులోని బర్న్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఈ బర్న్ టూల్ సహాయంతో ఏం చేస్తానంటే నేను ఈ ఎడ్జెస్లో ఇక్కడ నేను బ్రైట్గా అంటే మ్యాక్సిమం నాకు బ్రైట్గా చేయడానికి ట్రై చేస్తాను. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూసారా మనకి కాస్త బ్రైట్నెస్ అనేది మనకి క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ నేను కంట్రోల్ T ప్రెస్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ నాకు పెర్స్పెక్టివ్ అని చెప్పేసి నేను దీన్ని ఇక్కడ ఈ రకంగా ఇలాగా బెండ్ చేస్తాను. ఓకే, సో ఇలా బెండ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్కేల్ అని చెప్పి ఇక్కడ నేను షిఫ్ట్ కీతో దీన్ని ఇలాగా సైజ్ చిన్నదిగా పెట్టుకుంటాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని అంటే ఏదైతే ఆబ్జెక్ట్ మనం డిజైన్ చేసామో ఈ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడికి నేను అటాచ్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే కంట్రోల్ A చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు అది సెంటర్కి వచ్చేటట్లాగా మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం కావాలనుకుంటున్న పార్ట్ బట్టి అంటే మనకి అక్కడ ఎలాగ కావాలనుకుంటున్నామో
ఫస్ట్ మనం ఏంటంటే ఒక ప్లాన్ అనేది మనం చేసుకోవాలి. సో ఆ ప్లాన్ చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ తాలూకా డిజైన్ అనేది మనం ప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకుంటాను. ఓకే, సో టెక్స్ట్ టూల్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు టెక్స్ట్ టూల్ నేను తీసుకున్నప్పుడు ఇక్కడ నేనేమో ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ హోమ్ అని నేను టైప్ చేసి ఇక్కడ నేను దానికి వైట్ కలర్ అనేది పెట్టుకుంటాను. అయితే ఈ యొక్క టెక్స్ట్ని నేను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను హోమ్ కీని ఇలాగ పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కంట్రోల్ జే చేసి దాన్ని నేను మూవ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మూవ్ చేసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ అని చెప్పి నేను ఇక్కడ ఒక బటన్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో అట్లాగే మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంట్రోల్ జే చేసి ఇందులో మనం ఇక్కడ నేను గ్యాలరీ అని చెప్పి మరొక బటన్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాన్ని కాస్త గ్యాప్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇలా పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని మరొక కంటెంట్ది మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ సో కాంటాక్ట్ అస్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా నాకు ఒక 4 బటన్స్ అనేది మనకి వచ్చినాయి. అలాగే ఇక్కడ ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ టీ ప్రెస్ చేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది కాస్త సైజ్ని ఇలా నేను రెడ్యూస్ చేసుకున్నాను. ఓకే, సో అప్పుడు ఏమైందంటే నాకు కంటెంట్ ఆఫ్ ఏదైతే నాకు కావాలనుకున్నానో అదైతే నేను ఇక్కడ రెడీ చేసుకోవడం జరిగిపోయింది. సో ఇంకా నాకు ఏంటంటే ఇమేజెస్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో దానికి నా దగ్గర ఆల్రెడీ కొంత కంటెంట్ ఆఫ్ మెటీరియల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మెటీరియల్ అనేది ఇక్కడ నేను ఇమేజెస్ అనేది ఏం చేస్తున్నానంటే ఇక్కడ కంట్రోల్ టీ అనేది మనం ప్రెస్ చేసుకొని దీనికి ఆల్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
ఇక్కడ నేను ఈ ఇమేజ్ ఇక్కడ ఇలాగా సెట్ చేసుకుంటాను. అయితే ఈ ఇమేజ్ని ఏం చేస్తానంటే నేను కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో బ్యాక్కి పంపిస్తాను. ఓకే, సో బ్యాక్కి నేను పంపించడం వల్ల నాకేమవుతుందంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను ఇలాగా నేను పంపించాను. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ మరికొక ఇమేజెస్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక ఇమేజ్ని నేను తీసుకొని దాన్ని కూడా కంట్రోల్ టీ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని కూడా సైజ్ అనేది నేను తగ్గించుకొని ఇది కూడా ఇక్కడ నేను ఇలా పెట్టుకొని ఇక్కడ అంటే ఆల్రెడీ నేను దాన్ని బ్యాక్కి పంపించాను కాబట్టి సో ఇక్కడ వేరే ఇమేజ్ అనేది నేను అక్కడ తయారు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ టీ చేసి రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ వర్టికల్ చేసి ఆ తర్వాత నేను దీన్ని ఇక్కడ సైజుని ఇలాగా తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్నర్లో నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో నేను దీన్ని ఈ యొక్క కార్నర్లో ఇలా పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ పిక్చర్ ఏమో మనకి కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక పిక్చర్ని మనం తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ సి చేసి ఇక్కడ నేను కంట్రోల్ వి చేసి ఇది కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. చేసిన తర్వాత ఆ ఇమేజ్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఆల్ట్ డ్రాగ్ చేసి కొంచెం పెద్దగా మనం పెట్టుకొని ఇక్కడ నేను ఈ ఇమేజ్ని ఇలాగా పెట్టుకొని ఇక్కడ ఎంటర్కి కొట్టి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అంటే బ్యాక్కి నేను పంపించుకున్నాను. ఆ తర్వాత కంట్రోల్ ఎల్ అంటే ఏంటి కలర్ లెవెల్ అనేది ఆ ఇమేజ్కి నేను కలర్ లెవెల్ని యాడ్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా పోవడంతో నాకు ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ పిక్చర్లో ఏదైతే మనకి కావాలనుకున్నామో అది నాకు అక్కడ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ నాకు కావలసిన మెటీరియల్ ఒకవేళ ఉంటే మనం ఇక్కడ తీసుకోవాలి, లేదు అంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక కొత్త కంటెంట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఐకాన్స్ లేదు
ఇమేజెస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కావలసిన రిలేటెడ్ ఆఫ్ అంటే మన యొక్క కోర్స్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇమేజ్ని నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. లేదు అంటే మనం వేరే ఇంకా ఇమేజ్ని మనం పెట్టుకోవాలి అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సినది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు సేవ్ ఇమేజ్ అని చెప్పేసి ఇమేజ్ని మనం సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత అంటే ఇక్కడ చూడండి మనకి డిజైన్కి టైం పడుతుంది. ఎందుకనంటే బికాజ్ మనకు ఒక లుక్ రావాలంటే మనం ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నాకు కావాలి అనుకున్నాను. ఆ కాన్సెప్ట్లో ఏంటంటే మనకి రకరకాల మెటీరియల్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో ఆ ఏదైతే మనకు కావాలో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం తీసుకోగలిగితే సో మనం ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఈజీగా మనం చెప్పచ్చు అనమాట. అందుకనే ఫస్ట్ ఏంటంటే మనకి కంటెంట్ ఎలాంటిది మనకి కావాలి, సో దానికి రిలవెంట్ ఆఫ్ ఇమేజెస్ అనేది మనం ఎక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసుకోవడం జరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నాకు కోర్సెస్ గురించి ఇది కావాలి కాబట్టి ఇక్కడ PSAI అండ్ ID లోగోస్ అంటే మనకి ఇక్కడ కంబైన్డ్గా మనకి కావాలి అనుకోండి. సో అప్పుడు మనం అక్కడ ఏం చేస్తామంటే వాటిని జస్ట్ డైరెక్ట్గా మనకి కావాల్సిన ఐకాన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేవ్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లోకి వెళ్ళి అంటే మనకి ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ మనం అక్కడ ఏం చేస్తున్నామంటే మనకి కావాల్సిన కంటెంట్ని మనం ఫస్ట్ డిజైనింగ్ చేసుకుంటున్నాం. అంటే సో డిజైనింగ్ స్టూడియో అన్నాం కాబట్టి సో దానికి రిలేటెడ్గా కూడా మనకి ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి మనకి చెక్స్ వచ్చేస్తున్నాయి కదా. సో మరి చెక్స్ వచ్చేసినప్పుడు మరి అది ఎలాగా రిమూవ్ చేస్తాం, మరి అక్కడ డైరెక్ట్గా నాకేమైంది, ఇప్పుడు బ్యాక్లో ఏదో చెక్స్ లాగా కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే Ctrl L అంటే
కలర్ లెవెల్లో దాని తాలూకా కలర్ని మనం ఇంటెన్సిటీ పెంచేస్తే అక్కడ నాకు అది పోతుంది. అది పోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని చెప్పి నేను ఇక్కడ ఆ బ్యాక్ అండ్ వైట్ పార్ట్ని నేను తీసేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్ జే చేస్తాను. సో చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ మోషన్ బ్లర్ అనేది చెప్తాను. సో మోషన్ బ్లర్ అనేది మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు బ్యాక్ హ్యాండ్లో అంటే ఇది నాకు ఎక్కువ కాకుండా మనం ఇలాగా తీసుకొని డిలీట్ అని కొడతాను. కంట్రోల్ డి చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టి ఇక్కడ నేను కాస్త దాన్ని మీదకిలాగా పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు చూడండి మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏమైందంటే హోమ్ పేజ్ ఏదైతే మనం కోరుకున్నామో సో ఆ టైప్ ఆఫ్ ద హోమ్ పేజ్ అనేది మనం డిజైనింగ్ చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే ఒక హోమ్ పేజ్ క్రియేట్ చేసుకున్నాం, కానీ నాకు దానికి రిలేటెడ్గా అంటే హోమ్ పేజ్లో ఏం కావాలి, కోర్సెస్లో ఏం కావాలి, గ్యాలరీలో ఏం కావాలి, కాంటాక్ట్లో మనకి ఏంటి కావాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫస్ట్ నాకు స్లైస్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ టూల్ ఏదో చెప్పుకోవాలి కదా. సో ఇక్కడ నాకు నెక్స్ట్ టూల్ ఏంటంటే స్లైస్ టూల్ అని ఉంటుంది. సో ఈ స్లైస్ టూల్తో నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా కూడా నాకు ఒక స్లైస్ చేస్తున్నాను. ఇదంతా కూడా నాకు ఒక స్లైస్ చేసుకున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ బటన్స్ దగ్గర స్లైసింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు ఇక్కడ ఏం చేస్తాను నాకు బాటంలో పార్ట్ని ముందు ఇక్కడ నేను స్లైసింగ్ చేసుకోవాలి. ఈ పార్ట్ అంతా కూడా నేను ఇక్కడ ఇలాగా స్లైసింగ్ చేసుకున్నాను. సో స్లైస్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక బటన్ని మనం తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హోమ్ దగ్గర ఒక బటన్ డిజైన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ నాకు మరొక బటన్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ నేను మరొక బటన్ అనేది నేను రెడీ చేసుకున్నాను. అట్లాగే ఇక్కడ మళ్ళీ నాకు కాంటాక్ట్ అస్ అనేది మరొక బటన్ కింద నేను తీసుకున్నాను. ఓకే, సో స్లైసెస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్లో డూప్లికేట్ అని చెప్పి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను దీన్ని అంటే ఆల్రెడీ నేమ్ అనేది లేదు కదా. సో ఇక్కడ నేను హోమ్ అని చెప్పి ఒక పేజ్ కింద నేను క్రియేట్ చేసుకుంటున్నాను. దీన్ని నేను రిమూవ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఇది హోమ్ పేజ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు మళ్ళీ డూప్లికేట్ అని చెప్పి ఇక్కడ కోర్సెస్ అని చెప్పి ఇక్కడ నేను మరొక పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇమేజ్లోకి వెళ్ళి డూప్లికేట్లోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీ చూసారా. మరి అంటే మనం ఒక హోమ్ పేజ్ ఎగ్జాక్ట్గా డిజైనింగ్ చేసుకోగలిగితే సో మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ మనం ఏంటి కాంటాక్ట్, సో కాంటాక్ట్ అస్ అని చెప్పేసాను. ఇప్పుడు హోమ్ పేజ్లో అయితే
నేనేమీ మార్చవసరం లేదు. మరి కోర్సెస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కోర్సెస్ పేజ్లో నాకు చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులోని ఈ ఇమేజ్ టెర్మినేట్ చేస్తాను. అలాగే ఈ ఇమేజ్ అనేది నేను టెర్మినేట్ చేసేసి ఈ ఇమేజ్ని నేనేం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోర్సెస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అంటే మనకి కోర్సెస్ ఏంటి అనేది ఫస్ట్ మనకి అన్ని రకాలుగా కోర్సెస్ మనకి, ఎందుకంటే ఈరోజు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆ కోర్సెస్ ఏంటి అంటే ఐకాన్ మనకి చూడగానే చెప్పడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే మరీ అంత కాంప్లికేటెడ్ వెబ్సైట్స్ లాగా కాకుండా సో సింపుల్గా అంటే నాకు అక్కడ కోర్స్లో నాకు కంటెంట్ కావాలి. ఓకే, సో కోర్స్లో నాకు ఒక కంటెంట్ అనేది కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే సింపుల్గా ఆ కోర్స్ కంటెంట్లో నాకు ఈ కోర్సెస్ ఉంటాయి అని చెప్పి నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ కంట్రోల్-A, కంట్రోల్-C, అలాగే ఇక్కడ నేనేం చేస్తాను దీన్ని కంట్రోల్-V అని చెప్తాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఇమేజెస్ దగ్గర అంటే ఇది నేనేం చేస్తాను కంట్రోల్-T అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది నేను ఇక్కడ ఇట్లాగా చేసుకొని ఇక్కడ నేను ఇలాగా పెట్టుకుంటాను. ఓకే, సో ఇట్లా పెట్టుకొని ఇంకా దానికి రిలేటెడ్గా మనం ఏవైనా పిక్చర్స్ మనం పెట్టుకోవాలి అనుకుంటే మనం సెర్చ్ చేయాలి. ఓకే, సో మనం ఇదంతా కూడా ఒక చిన్న స్లైస్ టూల్ అండ్ స్లైస్ సెలెక్షన్ టూల్కి మనం చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ టూల్స్కి సంబంధించిన అది ఎలాగ ఉపయోగపడుతుంది అన్న దానికోసమే మనం ఇది అంతా కూడా డిజైన్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనం కంటెంట్ అనేది అంటే ఏంటి ఆ టూల్ మనకి
ఎలాగ ఉపయోగపడుతుంది అనే దాని గురించి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో అందుకని ఇక్కడ మనం ఇంత క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను కంట్రోల్ 0 కంట్రోల్- ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. తీసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను ఈ యొక్క ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్తో అప్లై చేసుకొని దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే యాక్చువల్గా నేను ఇక్కడ కంట్రోల్-D చేసి ఇక్కడ కంట్రోల్-T చేసి ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని అంటే మరీ పెద్దదిగా కాకుండా ఇలా పెట్టుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇక్కడ నాకు మ్యాజిక్ వాండెడ్ టూల్తో ఇది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను కలర్ డర్జ్ అనేది టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక లైట్ కలర్ లాగా నేను ఇది క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో అంటే మనకు అక్కడ ఏంటంటే కాస్త డిఫరెన్స్ అనేది అంటే మనం లేదు ఫర్ సపోజ్ నేను కాస్త బ్రైట్ కలర్ తీసుకొని అక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసి ఆ తర్వాత డర్జ్ టూల్ తీసుకొని ఓకే దీన్ని ఇలాగా కాస్త డార్క్గా కాదు లైట్గా కాదు ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ లాగా మనం ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోని టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇందులో ఫోటోషాప్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇలిస్ట్రేటర్ అని చెప్పి మళ్ళీ ఇన్డిజైన్ అని చెప్పి నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను. అంటే నాకు కోర్సెస్ అనేది ఓపెన్ చేయగానే నాకేమైంది ఆ కోర్సెస్లో ఏటైట్ ఉన్నాయి అనేది ఒక దీనిలాగా మనకు ఒక ఓపెన్ అవ్వాలన్నమాట. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ టైప్లో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇందులోని నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని ఈ పార్ట్ అంతా కూడా నాకు అవసరం లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ దీని బ్యాక్ అంటే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను డిలీట్ కొడతా. ఆ తర్వాత ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను మరి ఇక్కడ కూడా నాకు అవసరం లేదు కదా. సో అందుకని నేనేం చేస్తానంటే ఇదంతా కూడా సెలెక్ట్ చేసి
నేను కాస్త సెలెక్షన్ టూల్తో కాస్త మూవ్ చేసి ఎంటర్ కొట్టి డిలీట్ చేస్తాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు అక్కడ కోర్సెస్ అనేది నేను పెట్టగానే నాకు అది ఇక్కడ డిస్ప్లేయింగ్ అనేది రావాలి. అంటే కావాలనుకుంటే మళ్ళీ మనం అందులో అక్కడ బటన్స్ లాగా చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఓకే, సో ఇప్పుడు నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే గ్యాలరీ. సో గ్యాలరీలో నాకేంటి కావాలి, ఇమేజెస్ అనేది మనకు కావాల్సి ఉంటుంది కదా. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది మనం ఇలా పెట్టేసుకొని ఇది ఇక్కడ పెట్టుకుంటాను నేను. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నాకు సో నాకేంటంటే గ్యాలరీ టైప్ లాగా నాకు ఉండాలి. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ నాకు ఇమేజెస్ ఏవైనా ఉంటే నాకు ఈజీగా, అంటే మనం ఓకే ఇది ఫోటోషాపే ఓకే అన్న దీనిగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఇమేజ్ని పెట్టుకుంటాను. మరి మనకి లెంత్ ఆఫ్ ద టైం అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇందులో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక ఇమేజ్ని Ctrl+A Ctrl+C అని చేసి ఇక్కడ Ctrl+V అని చెప్పి నేను దీన్ని Ctrl+T అని చెప్పి దీని తాలూకా సైజ్ అనేది మనం తగ్గిస్తాము. తగ్గించిన తర్వాత ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇది ఇక్కడ నేను చేంజింగ్ చేసింది. ఇంకా నాకు లాస్ట్లో ఏంటంటే కాంటాక్ట్ అస్. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొన్ని ఇమేజెస్ అనేది నేను తీసేస్తాను. ఇది కూడా నేను తీసేస్తాను. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే అంటే అక్కడ మనం ఏమి మెన్షన్ చేయము, బట్ ఏంటంటే మనం చెప్తున్నాం కదా కాంటాక్ట్ అస్ అని చెప్పి ఒక బటన్ ఇచ్చాం కదా. మరి ఆ బటన్కి నాకు ఒక అంటే క్లిక్ చేసిన తర్వాత నాకు అక్కడ ఓపెన్ అంటే ఒక ఎగ్జాంపుల్గా కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఒక మంచి ఇక్కడ మనకి ఇమేజ్ ఉండాలి. ఎస్, ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. ఇది సేవ్ చేసుకుంటాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఫోటోషాప్కి వచ్చేసి సో ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ని నేను ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను Ctrl+A అండ్ Ctrl+C చేసేసి
నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ వి అని చెప్తాను. దాన్ని కూడా ఇక్కడ కంట్రోల్ టీ చేసేసి నేను ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకుంటాను. ఇక్కడ ఇలా పెట్టుకుంటాను సింపుల్గా. ఓకే, అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ లొకేషన్ ఇమేజెస్ సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక సింబల్గా మనకి కావాలి కాబట్టి మంచి సింబల్గా మనకి సో ఇది నేను తీసుకొని సేవ్ యాస్, ఇంకా అయిపోయింది మనకి. సో ఈ ఇమేజ్ని కంట్రోల్ ఎల్ చేసి కలర్ లెవెల్తో ఆ వైట్ ఏదైతే ఉందో అది కనిపించకుండా మనం చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫైల్లో ఓపెన్లో లొకేషన్ తాలూకా ఇమేజ్ అనేది ఏదైతే ఉందో అది నేను ఇక్కడ చూసారా. మనకి ఇక్కడ డిజైన్కి వచ్చేసరికి ఏమైందంటే మనం ఏవైతే క్రియేట్ చేయాలనుకున్నామో అంటే అసలు అక్కడ కంటెంట్ ఆఫ్ మ్యాటర్ అనేది మనం పక్కన పెడితే అసలు మనం డిజైన్ చేయడానికే మనకి బోలెడ్ టైం పడుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి డిజైన్ కంప్లీట్ అవుతుంది, తర్వాత స్లైసింగ్ కంప్లీట్ అవుతుంది. సో మూడోది ఏంటంటే మనం ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, పబ్లిషింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి మనం తీసుకోవాలి. దీన్ని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సేవ్ అని చెప్పి ఒక పర్టికులర్ లొకేషన్లో నేనేం చేస్తానంటే పిఎస్ వెబ్ పేజ్ అని ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేసుకొని ఇందులో నేనేం చేస్తానంటే HTML ఇమేజ్ అనే ఫార్మాట్ పెట్టి నేను దీన్ని ఇక్కడ సేవ్ చేసుకోవాలి. అర్థమైందా? అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇది సేవ్ అని చెప్పి ఈ పేజ్ని నేను సేవ్ చేసుకోవాలి. మరి ఓకే, సో ఇక్కడ దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇందులోని కూడా నేను ఏం చేస్తాను, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ మనం సేవ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం లొకేషన్లో
దాన్ని స్టోర్ చేయవలసి ఉంటుంది. అంటే సేమ్ కాపీ కాబట్టి మనకు అలా వస్తుంది. ఇక్కడ సేవ్ ఏజ్ అని చెప్పేసి ఇక్కడ నేను దీన్ని పిఎస్జి ఫైల్ కింద సేవ్ చేసుకుంటున్నాను. అలాగే థర్డ్ పేజ్కి వచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వచ్చి ఇక్కడ నేను సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ నేను సేవ్ అని చెప్పి ఇక్కడ నేను ఇందులోకి సేవ్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని కూడా మనం అంటే పిఎస్డి ఫైల్ కింద ఎందుకు చేస్తున్నాము అని అంటే ఫ్యూచర్లో ఏవైనా మనం మోడిఫికేషన్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మనకు అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ సేవ్ ఫర్ వెబ్ అని చెప్పేసి ఇక్కడ నేను సేవ్ అని చెప్పి ఇక్కడ ఈ పేజ్ సేవ్ అయితే ఉంటుందో ఆ పేజెస్ని నేను స్టోర్ చేయడం అనేది జరిగిపోయింది. ఓకే, సో ఇది కూడా నేను పిఎస్జి ఫైల్లోకి సేవ్ చేసేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ నాకు స్లైస్ టూల్ కాకుండా స్లైస్ సెలెక్షన్ టూల్ అని ఉంటుంది. అది మనం చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్లో ఉన్న పేజ్ని మనం ఏం చేయాలి, ఓపెన్ విత్ క్రోమ్ బ్రౌజర్ అని చెప్పి నేను దీని తాలూకా అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ నేను కంట్రోల్-C అంటే కాపీ చేస్తాను. ఓకే, సో కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను, ఇక్కడ హోమ్ పేజ్ కదా, సో ఇక్కడ ఇది సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి యూఆర్ఎల్లో దాన్ని పేస్ట్ చేసి ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత సెకండ్ పేజ్లోకి వచ్చి హోమ్ పేజ్ని మనం సెలెక్ట్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నాకు కంట్రోల్-V అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అర్థమైందా? సో ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ హోమ్ పేజ్ని అంటే హోమ్ బటన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను కంట్రోల్-V చేయాలి. అర్థమైందా? అలాగే నాకు నెక్స్ట్ అది కూడా సెలెక్షన్ చేసుకొని ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్-V అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్తున్నాను. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ కోర్సెస్ ఇక్కడ కోర్సెస్ కూడా మనం క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి దీన్ని నేను ఇక్కడ కంట్రోల్-C అంటే కాపీ అని చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ మళ్ళీ నేను ఫస్ట్కి వస్తున్నాను. కోర్సెస్ దగ్గరికి వచ్చి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ ఇక్కడ కంట్రోల్-V, ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత పేజ్కి వచ్చి కోర్సెస్కి వచ్చి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ ఇక్కడ మనం కంట్రోల్-V చేసి ఇక్కడ ఓకే చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ ఇక్కడ నేను కంట్రోల్-V చేసి ఇక్కడ నేను ఓకే చేస్తాను. అది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా కోర్సెస్కి వచ్చి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్-V చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గ్యాలరీ అని ఉంటుంది. సో గ్యాలరీ అనేది కూడా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాం, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రోల్-C చేసి ఇక్కడ నేను ఫోటోషాప్లోకి వచ్చి ఏం చేస్తానంటే గ్యాలరీ అనే దాంట్లోకి వచ్చి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ ఇక్కడ
కంట్రోల్ వి అండ్ ఓకే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి వచ్చి ఇక్కడ నాకు గ్యాలరీ అని చెప్పి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ వి అని చెప్పి ఓకే అని చెప్పాలి. తర్వాత మళ్ళీ నాకు నెక్స్ట్ ఎడిట్ స్లైస్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నాకు కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ నాకు ఏం చేస్తామంటే గ్యాలరీలోకి వచ్చి సో ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తాను. ఇక ఫైనల్గా మనకి ఏంటంటే ఇంకోటి ఏమి ఉండిపోయింది, కాంటాక్ట్ అస్ అనేది ఉండిపోయింది. సో ఇక్కడ నాకు కాంటాక్ట్ అస్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ నాకు దీన్ని కంట్రోల్ సి అనేది నేను చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇందులోని ఈ కాంటాక్ట్ అస్ అనేది ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్ వి చేయాలి, దీన్ని ఓకే చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ పేజ్లోని సెలెక్షన్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్ వి చేయాలి. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ నేను కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ నేను ఇక్కడ పేస్ట్ తీసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా నేను ఇలా తీసుకొని ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే అన్నిట్లో కూడా కంటెంట్ అయితే మనం కాపీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా పబ్లిష్ చేసుకోవాలి అంటే ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మళ్ళీ మనం సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి సో ఫైనల్గా ఇది మనకి ఏ పేజ్ అయితే మనకి చూపిస్తుందో ఆ పేజ్ని మనం సెలెక్షన్ చేసి సేవ్ అని చెప్తే ఇక్కడ మనం రీప్లేస్ అని చెప్పాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ ఫైల్లోకి వస్తాను, ఎక్స్పోర్ట్లోకి వస్తాను, సేవ్ ఫర్ వెబ్ అని చెప్తాను, ఇక్కడ సేవ్ అని చెప్తాను. ఇక్కడ ఇదేంటని చూపిస్తుంది, కోర్స్. సో ఇక్కడ కోర్స్లోకి వెళ్తున్నాను, ఇక్కడ సేవ్ అని చెప్తున్నాను, రీప్లేస్, ఇది కూడా నాకు క్లోజ్. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, మళ్ళీ మనం ఫైల్ మెనూలోకి వెళ్తున్నాం, ఎక్స్పోర్ట్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ సేవ్ ఫర్ వెబ్ అని చెప్తున్నాము, ఇక్కడ సేవ్ అని చెప్తున్నాము. ఇదేంటిది, గ్యాలరీ. సో గ్యాలరీలో సేవ్ చేసి దీన్ని రీప్లేస్ చేయాలి. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అలాగే ఇక ఫైనల్గా మనం ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ సేవ్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే కాంటాక్ట్ అస్ అని చెప్పి సేవ్ అని చెప్పి రీప్లేస్ అని చెప్తాం. అది అయిపోయిన తర్వాత ఇది మనం క్లోజ్ చేసేస్తున్నాము. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఉండిపోయింది ఏంటంటే మనం అవుట్పుట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫైనల్గా మనం ఫోల్డర్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇది ఎందులో మనం చూడాలనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకొని సో ఇక్కడ నేను కంట్రోల్ ఇక్కడ నేను సైజ్ అనేది తగ్గించుకున్నాను ఇలాగా. ఓకే. సో ఇప్పుడు చూడండి, నాకు కోర్స్ అనేది క్లిక్ చేస్తే కోర్స్ అనేది నాకు వచ్చింది, చూసారా. అలాగే గ్యాలరీ క్లిక్ చేస్తే గ్యాలరీ వచ్చింది. కాంటాక్ట్ అస్ క్లిక్ చేసుకుంటే నాకు కాంటాక్ట్ అస్ వచ్చింది. సో ఇది మనకి ఫోటోషాప్లో స్లైస్ ఆప్షన్స్. అలాగే మనం ఫోటోషాప్లో వెబ్ పేజ్ ఎలాగ డిజైన్ చేయాలి అనే కాన్సెప్ట్ అనేది మనం ఇందులో అంటే ఈ క్లాస్లో మనం కవర్ చేయడం జరిగింది. ఒకవేళ కాన్సెప్ట్ నచ్చితే
షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.